ఉండమ్మా మాట్లాడదండి. We lost our in-laws and their cousin sister and husband along with their daughter Pooja. So they were very happy family. They had only one daughter. She is my wife, and it has been very sad for us that we will not be able to get back them. And it's been very difficult situation for us. God should help them and us as well. Thank you. నా పేరు ఎన్ఎస్ ప్రకాష్ ఎనిట్సే. నేను రిటైర్డ్ అటు బెంగళూరులో. ఈరోజు ఇక్కడ పలమనేరు దగ్గర ఈ పల్లె రుచులు హోటల్ దగ్గర ప్రమాదమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మా బంధువులు, మా మోహన్ దాసు, వాళ్ళ మిస్సెస్ కుసుమ అని, మళ్ళీ వాళ్ళ కో బ్రదర్ నాగరాజరావు, వాళ్ళ మిస్సెస్ జయంతి, మళ్ళీ వాళ్ళ కూతురు పూజ, 5 చనిపోయినారు. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయ్యింది. వాళ్ళు ఈరోజు పొద్దున్నే 5:30కి బెంగళూరు నుంచి తిరుపతిలో దర్శనానికి బయలుదేరినారు. 8 గంటలకి ముళ్ళబాగలో టిఫిన్ చేసుకొని ఇక్కడ పొలం దగ్గర వస్తూ ఉంటే లారీకి గుద్దేసి ప్రమాదమైన యాక్సిడెంట్లో అందరూ స్పాట్ డెత్ అయినారు. తర్వాత ఇక్కడ పలమనేరు పోలీస్ స్టేషన్ నుంచి అందరూ సిబ్బందితో వచ్చి బాడీలంతా తీసుకొచ్చి ఇమీడియట్గా ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చినారు. మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో అంతా డాక్టర్స్ చేరి ఏమేమి పోస్ట్మార్టం చేయాలో అంత సహకారం ఇచ్చి అంతా క్లీన్గా చేసినారు. పోలీసులు కూడా మాకు ఏమేమి సహకారం చేయాలో అంత చేసి ఇచ్చినారు. ధన్యవాదాలు. చాలా బాధ అవుతుంది మాకు, మా బంధువులు కోల్పోయినందుకు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. వాళ్ళ నేపథ్యం ఏమైనా చెప్తారా సార్? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి? కుటుంబమే వాళ్ళు బెంగళూరులోనే ఉండేది. వాళ్ళు రాజాజీ నగర్ నివాసులు. వాళ్ళు తిరుపతి దర్శనానికి కోసం రేపు ఉండింది వాళ్ళది దర్శనము. దానికోసం ఇప్పుడు పొద్దున్నే 5:30కి బయలుదేరినారు. సో వచ్చి 8 గంటలకేమో ముళ్ళబాగల్లో టిఫిన్ చేసుకున్నారు. తర్వాత బయలుదేరి వస్తే ఇక్కడ ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎలా జరిగింది ఏమో చెప్పలేము. అంత బాధగా ఉంది మాకు.